కొత్తిమీరని మనం రోజువారీ వంటల్లో అనేక రకాలుగా వాడతాం. దీని వంటల్లో వేయటం వల్ల తాజా వాసన, రుచి పెరుగుతుంది. కొత్తిమీరని చట్నీ, గార్నిషింగ్కి ఎక్కువగా వాడతారు. ఇందులో ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్స్ ఏబిసికేలు ఉన్నాయి. అయితే వీటిని తినే విషయంలో చాలామంది తప్పు చేస్తారు. అదేంటంటే కొత్తిమీర ఆకుల్ని తింటారు, కాడల్ని పారేస్తారు. కానీ ఇందులోనే ఎన్నో పోషకాలుంటాయని న్యూట్రిషనిస్ట్ చెప్తున్నారు. అయితే ఈ కొత్తిమీరని మనం ఎలా వాడాలో ఒకసారి తెలుసుకుందాం. ముందుగా ఒక గ్లాస్ నీటిని మంటపై మరిగించండి. అందులో కొత్తిమీర కాడల్ని కట్ చేసి వేయండి. ఇందులోనే కొద్దిగా మిరియాల పొడి కలపండి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఈ నీటిని ఫిల్టర్ చేసి టీలా తాగండి. దీనిని తాగటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది, జీర్ణక్రియ మెరుగ్గా మారుతుంది. దీంతోపాటు గుండె సమస్యలు కూడా దూరమవుతాయని న్యూట్రిషనిస్ట్స్ చెప్తున్నారు. ఇంకా చాలానే లాభాలున్నాయి. అవి కొత్తిమీర కాడల్ని తీసుకోవటం వల్ల రక్తంలో చక్కెర తగ్గుతుంది. కాడలతో కలిపి తీసుకోవటం వల్ల షుగర్ ఉన్నవారికి చాలా మంచిది. రెగ్యులర్గా తీసుకుంటే మీకే తేడా కనిపిస్తుంది. కొంతమందికి నోట్లో పూతలు, మంటగా ఉంటుంది. దీంతో ఆహారం తీసుకోవటం, నీరు తాగటం, మాట్లాడటం కూడా కష్టంగా మారుతుంది. అలాంటి వాళ్ళు ఈ నీటిని తాగటం లేదా కొత్తిమీర కాడల్ని నమిలి తినటం వల్ల బాడీలోని సూక్ష్మజీవుల పెరుగుదలకి వ్యతిరేకంగా ఇవి పోరాడి నోటి పూతల్ని తగ్గిస్తాయి. చాలామంది నేటి కాలంలో అనేక కారణాల వల్ల జీర్ణ సమస్యలతో, గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం ఇలాంటి అనేక సమస్యలతో బాధపడి వాటిని తగ్గించుకునేందుకు మెడిసిన్స్, సిరప్స్ తీసుకుంటారు. కానీ వాటి బదులు ఈ టీని తాగటం వల్ల చాలా వరకు సమస్య తగ్గుతుంది. అంతేకాదు దీన్ని తీసుకోవటం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది, పేగు ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది. కొత్తిమీర కాడల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తీసుకోవటం వల్ల ఎముకలు బలంగా మారతాయి. రెగ్యులర్గా తీసుకోవటం మంచిది. అదేవిధంగా దీనిలోని రోగనిరోధక గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ బాడీని లోపల నుంచి డీటాక్స్ చేస్తాయి. దీని ఎఫెక్ట్ చర్మంపై కనిపిస్తుంది. దీంతో చర్మం మెరుగ్గా ఉంటుంది. దీంతో చర్మం మెరుస్తుంది.